నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా గురజాలలో గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ కాంస్య విగ్రహం ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆ మహనీయులను గుర్తించుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతూ గ్రామంలో కూడా గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి అందరం కలిసి ఉండాలని ఆయన అన్నారు. గాంధీజీ విగ్రహ నిర్మాణం చేసిన ఆర్య వయసులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగ కృష్ణమూర్తి, గురజాల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ, బోలయ్య, పులుకూరి కాంతారావు, మాచర్ల మున్సిపల్ చైర్మన్, గురజాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రపంచంలోనే 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని పారదోలి మనకు స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహాత్మా గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా గురజాల ఆరోగ్య సంఘం పెద్దలు కూడా ఈరోజు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు మీరందరికీ చెప్పేది ఒకటి, గాంధీ గారి ఆశయాలని కొనసాగిస్తూ శాంతి మార్గంలో గత 5 సంవత్సరాల అరాచక పరిపాలనని అంతమొందిస్తూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయితే ఇంతవరకు గత ప్రభుత్వ పాలకుల రాష్ట్రీయం నుంచి ఇంకా మనం బయటపడడానికి ఇంకా సమయం పడతా ఉంది. మన గురజాల నియోజకవర్గాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి. 14-19 మధ్య మనం చేసిన అభివృద్ధి వస్తే గత 5 సంవత్సరాల అభివృద్ధి లేదు, అరాచకాలు చేశారు. అందుకని మనం అరాచకాలు చేసే ఉద్దేశం మనకి లేదు. అందుకని నిధులు కూడా ప్రత్యేకం చేసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యాన్ని మనం స్థాపించుకొని గ్రామాల అభివృద్ధి చేయగా కూడా మనం పనిచేస్తాం. అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. 3 నెలలు కూడా కాకముందే విషం చెందే ప్రయత్నాలు చేసిన ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలబడింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో